కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి అంటే బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ పారామెడికల్ కోర్సెస్‌కి సంబంధించిన నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయితది? అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయితది? అని చెప్పి ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో, ఎగ్జాక్ట్ డేట్, ఎగ్జాక్ట్ టైం అయితే చెప్పను నేను. సో, ఎగ్జాక్ట్ డేట్, ఎగ్జాక్ట్ టైం ఎక్స్‌పెక్ట్ చేసినోళ్ళు సో, ఈ వీడియోని ఇక్కడనే స్కిప్ చేసి ఎళ్ళిపోవచ్చు. ఓకేనా? సో, ఎప్పుడు రిలీజ్ అయితది కావచ్చు అని చెప్పి మనమైతే ఒక లైక్ క్లారిటీ ఇస్తాం. మస్తు మంది మెసేజ్‌లు పెడుతున్నారు. మస్తు మంది కామెంట్‌లు పెడుతున్నారు. సో, మనకి డేట్ అయితే ఎక్స్‌టెన్షన్ అయింది కాబట్టి సో, ఒకసారి అయితే మాట్లాడుకుందాం. అండ్ మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నేను మన ఛానల్ లోపల వీడియోస్ అయితే చేస్తా ఉంటా. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఒక బ్రీఫ్ అయితే ఇస్తా. ఎప్పుడు రిలీజ్ అయితది? ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కావచ్చు అని చెప్పి. ఓకేనా? సో, ఫస్ట్‌లీ నేను మీకు చాలా సార్లు చెప్పిన ప్రీవియస్ వీడియోస్ లోపల చాలా సార్లు అంటే ఒకటో, రెండో వీడియోలు ఉన్నాయి మన ఛానల్ లోపల ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి. అండ్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారని చెప్పినానంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయా? ఓకేనా? ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్. సో, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్‌ని బేస్ చేసుకొని ఏం చేస్తారు కదా అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారన్నట్టు. అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఓకేనా? నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. సో, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్‌ని బేస్ చేసుకొని ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఓకేనా? నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ కావాలన్నా, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ప్రిపేర్ కావాలన్నా, ఈ 2 లిస్టులు ప్రిపేర్ కావాలంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది కంప్లీట్ కావాలి. సో, వి ఆల్రెడీ నో దట్ 8థ్ నవంబర్ 2025 8థ్ నవంబర్ 2025 5 పీఎం దాకా మనకు టైం అయితే ఉండే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి. ఓకేనా? సో, ఆ డేట్ అయితే ఎక్స్‌టెండ్ చేషిర్రు. ఓకేనా? సో, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్‌ని బేస్ చేసుకొనే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గానీ, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ గానీ ప్రిపేర్ చేస్తారన్నట్టు. సో, ఎవరెవరు ప్రాపర్‌గా అప్లై చేసుకున్నారు. ఓకేనా? సో, అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఎవరి డీటెయిల్స్ ప్రాపర్‌గున్నాయి. ఎవరి డాక్యుమెంట్స్ ప్రాపర్‌గున్నాయనే దాన్ని బేస్ చేసుకొని ప్రొవిజనల్ మెరిట్ లిస్టు అండ్ ఎవరి డీటెయిల్స్ ప్రాపర్‌గా లేవు అనే దాన్ని బేస్ చేసుకొని, ఎవరి డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా లేవు అనే దాన్ని బేస్ చేసుకొని, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 8థ్ నవంబర్ 2025 దాకా టైం అయితే ఉండే. 8థ్ నవంబర్ 2025 దాకా టైం అయితే ఉండే. అండ్ టుడే మనకి ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంది కదా అంటే టుడే ఆన్ 14థ్ నవంబర్ 2025 సో, మనకి ఈ రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన డేట్ అయితే ఎక్స్‌టెండ్ అయింది. సో, వి ఆల్ నో దట్ ప్రీవియస్‌గా మస్తు సార్లు చెప్పిన వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటది అని చెప్పి. ఓకేనా? వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటదని చెప్పి నేను డీటెయిల్‌గా ప్రీవియస్‌గా చెప్పిన. సో, ఈ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఉన్నది కదా మనకి. సో, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కాబట్టి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కూడా వన్ టైమే ప్రిపేర్ చేస్తారు. ఓకేనా? వన్ టైమ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు, వన్ టైమ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, వన్ టైమ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేస్తారన్నట్టు. సో, ఈ వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కి డేట్ అనేది ఎక్స్‌టెండ్ చేషిర్రు. డేట్ అనేది వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కి ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగింది. మరి ఎప్పటిదాకా ఎక్స్‌టెండ్ చేషిర్రు? 17థ్ నవంబర్ 2025 5 పీఎం దాకా డేట్ అయితే ఎక్స్‌టెండ్ చేషిర్రు. ఓకేనా? సో, దీన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడితే 17థ్ నవంబర్ దాకా మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కావచ్చు రిలీజ్ అనేది కాదు. ఓకేనా? 17 నవంబర్ 2025 5 పీఎం తర్వాతనే ఒకవేళ రిలీజ్ అయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ అయితాయి. ఈ టైం వరకు మనకు రిలీజ్ అయితే కావన్నట్టు. అంటే మేబీ 18, 19, 20 ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు. ఇంకొక ఆఫ్టర్ అంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 17థ్ నవంబర్ 2025 దాకా టైం ఉంది. సో, ఈ 17థ్ నవంబర్ 2025 తర్వాత వితిన్ లైక్ 15-20 డేస్ అనుకో. అప్రాక్సిమేట్‌గా 15-20 డేస్ తర్వాత మనకు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అనేది ఎప్పుడైనా రిలీజ్ కావచ్చన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ మనకి డేట్స్ అయితే ఎక్స్‌టెండ్ అయినాయి. సో, అది మీ ఫ్రెండ్స్‌కి తెలవకపోతే మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషను. ఓకేనా? 18థ్ నవంబర్ 17థ్ నవంబర్ 2025 కాదు. 18థ్ నవంబర్ 2025 దాకా డేట్ అయితే ఎక్స్‌టెండ్ అయిందన్నట్టు. ఓకేనా? సో, మనకి డేట్ అనేది 18థ్ నవంబర్ 2025 దాకా ఎక్స్‌టెండ్ అయింది. సో, 18థ్ నవంబర్ 2025 తర్వాతనే మనకు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే తర్వాతనే రిలీజ్ అయితది గానీ ముందైతే గాదు. ఓకేనా? మీరు ఫిక్స్ అయిపోర్రి. అండ్ వన్ మోర్ థింగ్
మనం అనలిసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. సో, ఒకవేళ మీరింకా అనలిసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోకపోతే మాత్రం ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర అనలిసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోరి. సో, రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షను. ఈ రూ. 154 సబ్స్క్రిప్షన్‌తోని మనం చాలా లైవ్స్ పెట్టుకుంటాం. ఆ లైవ్ లోపల మీరు నాకు ఏ డౌట్ ఉన్నా కూడా అడగొచ్చు అన్నట్టు. అండ్ సో, ప్రతీది కూడా నేను చెప్తా ఉంటా. వీడియోస్ చేస్తా ఉంటా. సో, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్‌కి సంబంధించి ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి చెప్తా. సో, రైట్ టైం లోపల రైట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు డెలివరీ చేస్తా. ఓకేనా? సో, రైట్ టైం లోపల రైట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు డెలివరీ చేస్తా పక్కాగా. సో, లైవ్స్ అటెండ్ అయితా ఉండుర్రి. సో, లైవ్స్ అటెండ్ అయినప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తానో ఫస్ట్ 10-15 మినిట్స్ అనేది ఇన్ఫర్మేషన్ క్రిటికల్ ఉంటదన్నట్టు. ఆ ఫస్ట్ 10-15 మినిట్స్ అనేది లైవ్ మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. అండ్ ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి, ఏ కాలేజ్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి, అండ్ దాని తర్వాత మనకి టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఏందని చెప్పి, టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్టు, టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏందని చెప్పి, టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ప్రతీది కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లోపల నేను పెట్టిన. సో, అవన్నీ కూడా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కనబడతాయి అన్నట్టు. సబ్స్క్రిప్షన్ తీసుకోరి. వీడియోస్ అన్నీ చెక్ చేయండి. అప్డేట్స్ అనేది తెలుసుకోండి. అండ్ మీకేమైనా డౌట్ ఉంటే లైవ్ అటెండ్ అయ్యి లైవ్ లోపల అడగండి. సో, ఇండివిడ్యువల్ రిప్లైస్ ఇవ్వడానికి పాసిబిలిటీ అయితే లేదన్నట్టు. సో, లైవ్ అటెండ్ అవ్వండి. అండ్ ఇది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్ మనకి 18థ్ నవంబర్ 2025 ఎక్స్టెండ్ అయింది. నేను ఇందాక 17 అన్నా కదా! 18 నవంబర్ 2025 దాకా మనకు డేట్ అయితే ఎక్స్టెండ్ అవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, మీరు ఇంకా అప్లికేషన్ చేసుకోకపోయినా అప్లికేషన్ కంప్లీట్ చేసుకోరి. అండ్ సో, 18థ్ నవంబర్ 2025 అయిపోయిన తర్వాత 15-20 డేస్ వరకి మనకు ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే రిలీజ్ అయితది. సో, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మాత్రం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోరి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ప్రాపర్‌గా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. అండ్ వాళ్ళకి కూడా చెప్పండి డీటెయిల్స్ ప్రాపర్ ఎంటర్ చేయకపోతే తర్వాత ఇబ్బందులైతాయి అని చెప్పి చెప్పండి. సో దట్ వాళ్ళకు క్లారిటీ అనేది వస్తది. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చింది అని చెప్పి అనుకుంటున్నా. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.